పూర్వజాయ నమః. రూపం దర్శయామి మహానందీపనీరాయ నమః. ఓం గజగన్నికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ ఓం కేతవే నమః. ఓం లోగల్ తెచ్చు. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఇక్కడ వింజమూరు మండలంలో బంగ్లా సెంటర్ దగ్గరలో ఉన్నాము. మన ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం పక్కన. ఈ రోజున వింజమూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడు మనం ఏ అన్నా క్యాంటీన్లు అయితే 2014-19లో మనం మొదలుపెట్టున్నామో అవి కాకుండా కూడా మరి ఇంకా కొత్త క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేసి పేదలకి కడుపు నిండా అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని మనం 2014-19లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ కనీసం అది పేదలకి ఆకలి తీర్చేదని కూడా లేకుండా కంప్లీట్గా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా నిర్వీర్యం చేసి కొన్ని అన్నా క్యాంటీన్ల మీద అయితే దాడి కూడా చేయడం జరిగింది అరాచకంగా. వాటన్నిటిని తట్టుకొని మనం మన గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్క అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదయగిరి నియోజకవర్గంలో ఇది మొట్టమొదటి అన్నా క్యాంటీన్ది మన గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన అన్నా క్యాంటీన్. ఇది కాకుండా ఇంతకుముందు మనం కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి వింజమూరులో ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి దాదాపుగా 2 సంవత్సరాల పైగా నడపడం జరిగింది. అది మనకు లీజింగ్ ఇష్యూ వచ్చినందువల్ల మొన్న క్లోజ్ చేసి ఇది స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా వింజమూరులో మనకు ఏదైనా ఫ్యూచర్లో అవకాశం వస్తే మరి ఇతర ప్రాంతాల్లో ఇతర మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ పెట్టేదానికి మేము కృషి చేస్తాము. అలాగే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే అన్నా క్యాంటీన్ కూడా ఇంకా కొన్ని క్యాంటీన్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాబుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు సోదర సమానులు నారాయణ గారిని, వారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంకా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ అన్నా క్యాంటీన్ మన కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ని అడిగితే దాదాపుగా ఆగస్టుకి రెడీ అయ్యే పరిస్థితి ఉంది. ఆగస్టులో మనం ఒకసారి మళ్ళీ గ్రాండ్గా మన మినిస్టర్ నారాయణ గారిని కూడా పిలుచుకొని ఆగస్టులో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో దాదాపుగా రోజుకి 1000 మందికి ఫీడ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మొదలు పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అలాగే నైట్ మొత్తం అంతా కలుపుకుంటే నెంబర్ చూసుకుంటే ఒక 1000 మందికి మనం ఫీడ్ చేయడానికి దీని కెపాసిటీ ఉంది. దీనికి ఆ విధంగా మనం రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో ఆగస్ట్ నుంచి కంటిన్యూస్గా ఇది అన్నా క్యాంటీన్ రన్ అవబోతూ ఉంది. ఇక్కడున్న దగ్గరున్న ఎవరు మన ఆఫీస్కి వచ్చే పేదలు అవ్వచ్చు, రకరకాల మండలాల నుంచి వచ్చేవచ్చు. ఇంతకుముందు మనం పెట్టిన క్యాంటీన్లో కూడా ఇది బిజినెస్ ప్లేస్ కాబట్టి ఎక్కువ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది మధ్యాహ్నం పని కాక మధ్యాహ్నం 2, 3 అయిపోయి 4 అయిపోయి కూడా వాళ్ళకి కనీసం భోజనం కూడా దొరకని పరిస్థితి. భోజనం చేయకుండా ఆకలితోటి అలాగే ఇంటికి వెళ్ళే సందర్భంలో ఇక్కడ మనం క్యాంటీన్లు పెట్టిన దానివల్ల వాళ్ళు భోజనం చేసి హ్యాపీగా పనులు చేసుకొని వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మళ్ళీ ఆగస్టు నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన మండల స్థాయి నాయకులందరికీ మనం 20 రోజుల్లో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఈ అన్నా క్యాంటీన్ కానీ, పక్కనున్న రైతు సెంటర్ కానీ, అగ్రికల్చర్ రైతు సెంటర్ కానీ, అలాగే ఈ డిజిటల్ లైబ్రరీ కానీ ఇదంతా ఒక కాంపౌండ్ లాగా మనం తయారు చేసి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అది చేసి దీన్ని ఒక కాంపౌండ్గా తయారు చేసి బంగ్లా సెంటర్లో దగ్గరగా ఉంది కాబట్టి వింజమూరుకి అదర్ సైడ్ కూడా కొంత యాక్టివిటీ బిల్డ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మనం దీన్ని ఒక ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. ఫ్యూచర్లో దీని మీద చక్కగా ప్లాన్ చేసి ఎక్కడ మనకు రూపాయి దొరికినా కూడా దీని మీద స్పెండ్ చేసి దీనికి ఒక యాక్టివిటీ రెడీ చేయాలని, అలాగే ఫ్యూచర్లో వీలైతే ప్రెస్ క్లబ్ కూడా ఈ ప్రాంగణంలో మనం ఒకటి పెట్టుకోవాలని వాళ్ళు కోరడం జరిగింది. మన జర్నలిస్ట్ మిత్రులు వారికి కూడా ప్రెస్ క్లబ్కి అవకాశం ఉంటే అది కూడా ఒకటి ఆలోచన చేసి మనం బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.